సోనియా గాంధీ గారు అధ్యక్షులైన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిరు అధ్యక్ష. కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు, కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు. ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, సోనియా మేడం మాట్లాడలేదు. దాని మొత్తం కూడా కంప్లీట్గా డీఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీల లెక్క తీయాలి అని అంటే 2011లో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష, కానీ వాటిని మాత్రం బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటానంటే అన్న, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్ చేసుకోవాలా, దానికోసం ఏం ఫైట్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష. కాబట్టి కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వరకు కూడా ఈ డిస్కషన్ అయింది అధ్యక్ష. ఆ తర్వాత 2017లో అధ్యక్ష మళ్ళీ ఒక కమిషన్ బీజేపీ వచ్చిన తర్వాత రోహిణి కమిషన్ అని వేసినారు అధ్యక్ష. ఇదేదో బీసీల ఎంపవర్మెంట్ కోసమో ముందుకోవడానికి వేయలేదు అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే ఈ దేశంలో అప్పటి వరకే 27% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిండ్రో ఆ రిజర్వేషన్లో బీసీలలో ఉన్న ఏ కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు పెట్టడానికి రోహిణి కమిషన్ వేసినారు అధ్యక్ష. అంటే వచ్చినటువంటి వాళ్ళకే గొడవలు పెట్టాలి బీసీలకే అనేటటువంటి కాన్సెప్ట్తో రోహిణి కమిషన్ వేసిరు తప్పితే బీసీల ఎంపవర్మెంట్ కోసం వేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష. ఆ తర్వాత ఇక ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ల అధ్యక్ష 11-12 సార్లు ఆ కమిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చిరు, దాని రిపోర్ట్ రాలేదు, ఏం కాలేదు, అది పోలేదు. ఇక అవన్నీ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల మీద డిస్కషను, మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలని కోరుకోవడం, దాంతో ప్రారంభమైంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పడంతో ఒక ఆశ పుట్టింది అధ్యక్ష ఎవరికైనా కూడా. సో ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న 42% అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష. అంటే మీరు ఇంతకుముందు లెక్కనే పెట్టలేదు, ఎన్యూమరేషన్ చేయలేదు, డేటానే లేదు, కానీ అసలు 42 అని ఎందుకు అన్నారు అంటే దానికి ఇంతవరకు సౌండ్ రీజనింగ్ చెప్పరు అధ్యక్ష. పోనీ ఎవరన్నా మీకు మేధావులు సూచించి ఉంటారు, వారు ఎవరు ఏంది అంటే దానికి రీజనింగ్ అయితే చెప్పలేదు అధ్యక్ష. పోనీ పక్కన పెడదాం, 42 ఇస్తామని మీరు మాట ఇచ్చారు. ఆ తర్వాత మాట ఇచ్చేటప్పుడు మీకు 3 విషయాలు తెలుసు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషనే లెక్క పెట్టాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుందని తెలుసు అధ్యక్ష వీళ్ళకు. అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఏం చేయకుండా 9 నెలలు కాలయాపన చేసినారు అధ్యక్ష. చేసిన తర్వాత అందరు గొడవ వేసి ఇట్లెట్లా కాలయాపన చేస్తారు, మీరు కమిషన్ వేయండి అంటే సడన్గా అక్టోబర్ 2024లో అధ్యక్ష బీసీ కమిషన్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు. ఏంది, మీరు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయండి, బీసీ లెక్కలు చేయండి అని చెప్పి. అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష కోర్టులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష? రేపటి నాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం, మనం సింపుల్గా తీసుకుపోయి కోర్టులో కొట్టేసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది మేము చేసినామని, బీజేపీ పార్టీ కోర్టులు ఉంది మాకేం సంబంధం అంటది, నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష. అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామికవాదులందరూ గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏంది అధ్యక్ష, వాళ్ళకి పాపం టేబుల్ లేదు, కుర్చీ లేదు, మెషినరీ లేదు, మ్యాన్ లేదు, వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు. పోనీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష? ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా, ప్రజలకన్నా షేర్ చేయాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయరు. మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటూ అన్నారు, ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే, కార్డుల మీద కొట్టించుకుంటుండే మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని, కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఏడకెళ్ళి చెప్తామన్నా? ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటకి? ఎంతమంది ముదిరాజులు ఉన్నారో చెప్పిరా? ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పినరా అధ్యక్ష? ఇవాళ నేను హౌస్లో అందరి బీసీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, తప్పు ఉంటే సరి చేసుకుందాం. సరే, ఒకవేళ వాళ్ళు 56% ఉన్నా మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇట్స్ ఓకే, పాలసీ డెసిషన్, అందులో తప్పు పట్టం మేము, అది మీ ఎన్నికల ప్రామిస్, మేము ఇంతే ఇస్తాం. కానీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల
ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది. అది విద్యలో ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది అవుతుంది, ప్రమోషన్ల విషయంలో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మనమే మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా భూసాని కమిషన్ రిపోర్టు టేబుల్ చేయాలి అధ్యక్ష. కులగణన వివరాలను కూడా గ్రామ పంచాయతీల వారీగా టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా